ఉత్తర ఈశాన్య భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడడంతో పలువురు మృతి చెందారు. అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. 10 జిల్లాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. కుండపోత వర్షాలతో నదులు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల వరదలు సంభవిస్తున్నాయి. అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా సిమ్లాలో 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బిల్డింగ్లో ఉన్న వారిని అప్పటికే తరలించడంతో ప్రాణనష్టం తప్పింది. సమీపంలోని మరిన్ని భవనాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. హిమాచల్ ప్రదేశ్లో 24 గంటల వ్యవధిలో భారీ వర్షాలకు 3 మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 129 రహదారులు మూతపడ్డాయి. ఉత్తరాఖండ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తెహ్రీ, శ్రీనగర్ డ్యాంలు తెరవడంతో గంగానదికి వరద పోటెత్తింది. పలుచోట్ల జాతీయ రహదారులు సైతం కొట్టుకుపోయాయి. కొండ చర్యలు విరిగిపడ్డాయి. వరదల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన చార్ధామ్ యాత్ర పునః ప్రారంభమైంది. 24 గంటల నిషేధాన్ని ఎత్తేసినట్లు అధికారులు ప్రకటించారు. జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో భారీ వర్షం కారణంగా ఓ ఆశ్రమ పాఠశాల వరద నీటిలో మునిగిపోయింది. స్కూల్ బిల్డింగ్లో చిక్కుకున్న 162 మంది విద్యార్థులను స్థానికుల సాయంతో అధికారులు రక్షించారు. ఉత్తరప్రదేశ్లో వానలు భీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా మొరాబాద్లోని వెటర్నరీ ఆసుపత్రిలోకి వరద నీరు చేరింది. వర్షపు నీటిలో మురుగునీరు కలవడంతో స్థానికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. భారీ వర్షాల కారణంగా చండీగఢ్లో రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి అందులో పడిపోయాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అతన్ని కాపాడారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాబోయే వారం రోజులు పలు రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.